క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొలసీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుడైన పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుతూ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరి తండ్రి ఇప్పటి వరకు ఆరాధించు ద్వారాగా పాటల ద్వారాగా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం ఆయన తండ్రి. మరి ఈ సమయంలో ఈ యొక్క అమూల్యమైన విలువ గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడినటువంటి నాకు నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి కూడా వాడుకోనండి. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి తండ్రి మీ యొక్క శక్తిని జ్ఞానం దయచేయండి ఆయన. అదే విధముగా మరి ఎందరైతే తండ్రి ఈ యొక్క వాక్యములను వింటూ ఉన్నారో, వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును ఫలింపచేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, ఈ రోజున మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సంఘము కొరకు నా వంతు క్రీస్తు పడిన పాటలలో పొదువైనది. ఈ రోజున ప్రధానమైనటువంటి అంశము క్రీస్తు పడిన పాటలలో పొదువైనది, సంఘము కొరకు నా వంతు. లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు. పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మీ కొరకు నేను అనుభవించుతున్నటువంటి శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు. దేని కొరకు అంటున్నాడు? దేనికి శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు? ఎవరి కొరకు అనుభవిస్తూ ఉన్నాడు? దేని కొరకు అనుభవిస్తున్నాడు అంటే సంఘము అను ఆయన శరీరము కొరకు అన్నాడు. ఏమైంది? ఎందుకు ఆయన శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడంటే క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు అంటున్నాడు. అంటే క్రీస్తు పడిన పాటలట ఇంకా కొదువుగా ఉన్నవాట. ఆ కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మరి యొక్క లేఖన భాగాన్ని మనము గ్రహించగలిగింటే ధన్యులమే. పౌలు గారు చెప్పిన మాటలను బట్టి చూస్తే మరి చదివేటప్పుడు మనకి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ లేఖన భాగాన్ని క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని అంటే ఏమి కొదువు చేసి ఉన్నాడు యేసుక్రీస్తు వారు? ఆయన చివరి రక్తపు బొట్టు కూడా కార్చాడు. లేఖనాల్లో ఏవైతే చెప్పబడి ఉన్నావో అవన్నీ కూడా నెరవేర్చాడు. తండ్రి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడు అని చెప్పబడతా ఉంటే పౌలు గారు ఏంటి ఇలా అంటున్నాడు? క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటిని నా వంతు నా శరీరం మందు సంపూర్ణం చేస్తూ ఉన్నాను అనేటువంటి సందేహము వస్తుంది. ఎవరికి? పరిశుద్ధ గ్రంథమును లేఖనాలను పరిశీలనగా చదివేటువంటి వారికి మాత్రమే. ఏదో నామకారణంగా ఏదో చదివేశాము, ఈరోజు వాక్యం అయిపోయింది అనుకుంటే కాదు. కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాలు పరిశీలనగా చదివేటువంటి వారికి ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ సందేహాలు మరి నాతోటి చాలా మంది కూడా అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమిటి? యేసుక్రీస్తు వారు కొదవ చేసినటువంటివి పౌలు గారు సంపూర్ణం చేసేవి అనేటువంటివి నన్ను అడిగినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. కనుకనే అటువంటి వారు ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఆ లేఖనాలను గ్రహించాలని కోరుకుంటూ ఉన్నారో
ఆశ కలిగి చదువుతూ ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క సందేశము వారి యొక్క అనుమానాలను నివృత్తి చేస్తుంది అనేటువంటిది నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే సంఘము అను ఆయన శరీరము కొరకు అంటున్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి వచ్చి తండ్రి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎవరైతే ప్రవక్తలు యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉన్నవో, ప్రవక్తలు చెప్పి ఉన్నారో, ప్రవచించి ఉన్నారో, ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలన్నీ కూడా క్రీస్తులో నెరవేరినవి. కనుకనే యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నాడంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నీ యొద్ద ఇప్పుడు మహిమ పరుచుము అంటున్నాడు ఆయన ప్రార్థన చేసేటప్పుడు. ఎందుకని? ఏదైతే నువ్వు అప్పగించి ఉన్నావో, నీవు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటున్నాడు. తండ్రిని బయలుపరచడానికి వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి అటువంటి యేసుక్రీస్తు వారు మరి ఏమి కొదువ చేసి ఉన్నాడు? క్రీస్తు పడిన పాటలలో కొదువైనవి అంటున్నాడు పౌలు గారు. నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మరి అయితే సంఘము అను శరీరం కొరకు అంటున్నాడు పౌలు గారు. సంఘం అంటే ఏమిటి? సంఘం అంటే ఎవరు? పరలోక సంబంధమైనటువంటి పిలుపును పొందుకొని లోకం నుండి వేరు చేయబడి క్రీస్తు యొక్క శరీరంలో చేర్చబడినటువంటి వారే సంఘము. కనుకనే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములుగా ఉన్నారు. ఎలా ఉన్నా మనము? క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము, వేరు వేరు అవయములుగా ఉన్నాం. అందుకనే ఈ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగురా అని కూడా లేఖనం చెప్పబడతా ఉంది. ఏమని? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అని లేఖనము చెప్పబడతా ఉంది. అందుకనే అనేకులమైనటువంటి మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒక్కరికి ఒకరము ప్రత్యేకమయంగా అవయవములుగా ఉన్నాము. మరి ఈ విధముగా సంఘము అను ఆయన శరీరము. సంఘం అంటే ఆయన శరీరము. ఆయన శిరస్సై ఉన్నాడు, సంఘానికి శిరస్సై ఉన్నాడు. కనుకనే ఇక్కడ చెప్పబడతా ఉంది ఆ ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడినది, ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ఏం చేయాలండి? తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. శరీరమునకు అభివృద్ధి కలగజేసుకున్నదట. ఎందువలన అంటే ప్రతి అవయవము, మన దేహంలో ఏమైనవి? క్రీస్తు యొక్క శరీరంలో అవయములై ఉన్నవి. కనుక ఈ యొక్క అవయముగా ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి? తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. చూడండి, లేఖనము చెప్పబడతా ఉంది. మరి నేటి కాలంలో ప్రభు బలలో పాలు పంపులు పొందుకునే వారికి ఈ యొక్క విషయం అర్థమవుతుంది. ప్రభు బలలో పాలు పంపులు పొందుకునేటువంటి వారికి ఈ యొక్క లేఖన భాగం యొక్క సారాంశము అర్థమవుతుంది. అది చివరిలో మనం చెప్పుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తును ప్రభువుగాను రక్షకుడుగాను దేవుని కుమారుడుగాను అంగీకరించి ఆయన నామమందు బాప్తిసం పొందినటువంటి వారు దేనిలో అర్హులుగా ఉంటున్నారు? ఆయన యొక్క రక్త మాంసములలో పాలివారు అవుతున్నారు. ఆ రక్త మాంసాలలో అర్హతను సంపాదించుకున్న వారు అవుతూ ఉన్నారు. కనుకనే ఇక్కడ చెప్పబడతా ఉంది ఆయన శిరస్సు అయ్యుండి.
ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి, ప్రతి కీలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవముగా ఉన్నారు కనుకనే ఏం జరుగుతుంది? బలము చేత అతకబడి ప్రేమ యందు అంటున్నాడు. దేని యందు అంటున్నాడు? ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. శరీరానికి అభివృద్ధి కలగజేసుకుంటున్నది అన్నాడు. కనుక ఇప్పుడు చెప్పినటువంటిది ఏమిటో స్పష్టంగా అర్థమయ్యే ఉంటది. మరైతే పౌలు గారు అంటున్నాడు, సంఘములన్నింటిని గురించి కూడా నాకు చింత కలదు అంటున్నాడు. సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అంటున్నాడు. చింత ఉంది అంటున్నాడు. సువార్తను ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు. మరి అపోస్తులు అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తూ ఉంటే మరి వారి యొక్క పరిచర్య ఆ మొదటి శతాబ్ద కాలంలో ఎలా ఉంది అంటే, దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నది అని చెప్పబడతా ఉంది. వారి యొక్క పరిచర్య ఎలా ఉందంటే, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము అంటున్నాడు. అంటే ఈ యొక్క సువార్త వలన అనేక మంది విశ్వసించి రక్షింపబడుతూ ఉన్నారు. అనేక మంది విశ్వసించకుండా నశించిపోతూ ఉన్నట్లుగా చెప్పబడతా ఉంది. కనుకనే ఎలా ఉంటుంది అంటే, నశించు వారికి మరణపు వాసనగాను అంటున్నాడు. నశించు వారికి అంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సువార్తను వారు వినకుండా ఉండే విషయంలో చెప్పబడతా ఉంది. నశించు వారికి మరణపు వాసనగాను అంటున్నాడు. అదే విధముగా రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అంటున్నాడు. మరి అపోస్తుల యొక్క పరిచర్య ఎలా ఉంది అంటే, వారు పరిచర్య చేసేటువంటి క్రమంలో తమకు తామే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనుచు ఉన్నారు అని చెప్పబడతా ఉంది. సువార్తను విన్నా కానీ ఆ సువార్తకు లోబడక, ఆ సువార్తకు మరి విధేయత చూపక తమకు తామే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు అని చెప్పబడతా ఉంది. అటువంటి వారి విషయంలో ఎలా ఉంటుంది సువార్త అంటే, మరణపు వాసన. మనం నేటి కాలంలో అనేక మంది రక్షణ పొందాలని మన చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరికైనా కానీ సువార్తను ప్రకటించాలి, దేవుని గురించి క్రీస్తు గురించి చెప్పాలి అనేటువంటి ఆశ కలిగి వారితో చెప్తూ ఉన్నప్పుడు వారు కొంత అసహనానికి గురయ్యేటువంటి ప్రమాణం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వారికి ఈ యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే మరణపు వాసనగా ఉన్నవి. మరణపు వాసన, నశిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు కనుక ఈ మాటలు ఎలా ఉన్నాయంటే మరణపు వాసనగా ఉంటున్నవి. అదే విధముగా ఇంకొంతమందితో వాక్యాన్ని పంచుకుంటా ఉంటే సమయము చాలా అవుతా ఉన్నా కానీ ఇంకా చెప్పాలి, ఇంకా వినాలి అనేటువంటి ఆశ కలిగి ఉంటారు. అటువంటి వారి విషయం ఎలా ఉందంటే జీవపు వాసనగా. ఎవరు వీళ్ళు? రక్షింపబడేటువంటి వారి పట్ల సువార్త ఎలా ఉంది? జీవపు వాసనగా ఉంటుంది. కనుక ప్రియులారా, మరి ఆ విధంగా మొదటి శతాబ్ద కాలంలో విన్నటువంటి వారు అనేక మంది నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాము. అనేక మంది నిత్య జీవానికి పాత్రులుగా ఎంచుకున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభు అయిన యేసు నామములో బాప్తిసం పొందినటువంటి మనము ఎలాంటి మహిమను కలిగి ఉన్నాము? క్రీస్తుని శిరస్సుగా కన్య సంఘంలో చేర్చబడినటువంటి మనము, క్రీస్తు సంఘముగా పిలువబడుతున్న మనము మరి ఎలాంటి మహిమను మనం పొందుకున్నాము? ఏనాడైనా మనం గ్రహించగలిగి ఉన్నామా? మనం అయితే ఎక్కడికి వచ్చి ఉన్నాము అంటే జీవము గల దేవుని పట్టణమునకు వచ్చి ఉన్నాము అని చెప్పబడతా ఉంది. జీవము గల దేవుని పట్టణము ఏదది? సంఘము అనే శరీరం గురించి చెప్పబడతా ఉంది. పరలోకమందు రాయబడినటువంటి జ్యేష్ఠుల సంఘానికి వచ్చి ఉన్నాం. చూడండి ఎంతటి మహిమను మనకు అనుగ్రహించి ఉన్నాడు.
పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారము. ఆ పిలువబడినటువంటి పిలుపు పరలోక సంబంధమైనటువంటి పిలుపు, ఉన్నతమైనటువంటి పిలుపు. ఆ పిలుపును పొందుకొని, ఆ పిలుపును అందుకొని మనం ఎక్కడికి వచ్చి ఉన్నామంటే పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి వచ్చి ఉన్నాము. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారముగా పిలువబడుతూ ఉన్నాం. పిల్లారా, ఒకసారి ఆలోచించండి. మనం ఎక్కడికి వచ్చి ఉన్నామంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో నివాసులుగా మనం ఉన్నాం. ఇంతటి మహిమను క్రీస్తు రక్తములో కడగబడట ద్వారాగా మనం పొందుకొని ఉన్నాం. ఇంకా ఎలాంటిది అంటే దేవ స్వభావములో పాలివారము అని చెప్పబడతా ఉంది. మనము దేవునికి కుమారులము, దేవుని పిల్లలమై ఉన్నాము అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏమన్నాయంటే రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలమని చెప్పబడతా ఉంది. ఎక్కడి నుంచి వచ్చా మనము? చీకటిలో నుండి వచ్చి ఉన్నాం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తులో మనము బ్రతికిన వారమై ఉన్నాం. ఇంతటి మహిమను మనం పొందుకున్నాము. ఎక్కడికి వచ్చి అంటే సంఘములోనికి వచ్చి, క్రీస్తు యొక్క శరీరములోనికి అవయములుగా చేర్చబడినటువంటి మనము. కనుకనే మనము తీర్పులోనికి రాక మరణములను జీవములోనికి దాటి ఉన్నటువంటి వారము. తీర్పులోనికి రానిక ఎలా జీవించాలి? తీర్పులో రాకుండా ఉండాలంటే మన అంతము వరకు, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు కూడా మరి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిష్కలంకులుగాను జీవించవలసిన అవసరం ఉంది. కనుకనే మనము క్రీస్తు రక్తంలో మొట్టమొదటిసారిగా ఏం జరుగుతూ ఉంది అంటే పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. అపరాధముల చేత పాపముల చేత వచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘము. కనుకనే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మన అపరాధములకు క్షమాపణ, మనము విమోచింపబడి ఉన్నాము అనేటువంటిది చెప్పబడతా ఉంది. కనుకనే మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారం. మనం క్రీస్తు యొక్క రక్తము, ఆ విలువ పెట్టి మనము కొనబడినటువంటి వారము. ఎటువంటి శిక్షా విధి కూడా లేనటువంటి వారం. ఎటువంటి శిక్షా విధి లేదు మనకి. ఎలా జీవించాలో అంతం వరకు మనం పొందుకున్న రక్షణ భయముతోనూ వణుకుతోనూ మన అంతం వరకు కొనసాగించుకోవాలి. అలాంటి వారి విషయం గురించి చెప్పబడతా ఉంది. కానీ బాప్తిసం తీసుకున్న వారు అందరి గురించి కాదు. ఎవరైతే తమ రక్షణను అంతము వరకు భయముతోనూ వణుకుతోనూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారో వారికి ఎటువంటి శిక్షా విధి లేదు. క్రీస్తునందు పరిశుద్ధపరచబడి ఉన్నారు కనుక. పిల్లరా, మరి ఇంతటి గొప్ప మహిమను అనుగ్రహించినటువంటి మనము ఎక్కడికి చేర్చబడ్డాము? క్రీస్తు యొక్క శరీరములో చేర్చబడ్డాం. ఈ యొక్క దేహములు క్రీస్తునకు అవయములుగా చేర్చబడి ఉన్నవి. కనుకనే ఏం చేయాలన్నాడు ఇక్కడ? తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ఎలా ఉండాలి? తన పరిమాణము చొప్పున పని చేయాలి. మరి నేటి కాలంలో మనం ఏం పని చేస్తూ ఉన్నాం? క్రీస్తుని శిరస్సుగా సంఘంలో చేర్చబడి తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం చేస్తున్నటువంటి వారముగా ఉండి, పరలోక పౌరస్థితిని కలిగి ఉన్నటువంటి వారముగా ఉండి, జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతులుగా కనబడుతున్నటువంటి వారమై ఉండి మనము ఏ పని చేస్తూ ఉన్నాము? క్రీస్తు యొక్క శరీరంలో అవయములుగా ఉన్నప్పుడు ఆ అవయవము పని చేయకపోతే ఏం చేస్తారు? అవయవం పని చేయకపోతే ఏం జరుగుతుంది? తీసివేయబడుతుంది. ఆ అవయవం పని చేయకపోతే ఏం జరుగుతుంది? శరీరంలో నుండి తొలగించబడుతూ ఉంది. అందుకని పౌలు గారు అన్నాడు, సంఘములన్నింటిని కూర్చి నాకు చింతయు కలదు అంటున్నాడు. ఇంకా ప్రసవేదన పడుతూ ఉన్నాను అంటున్నాడు. మరి ఏమిటి క్రీస్తు పడిన పాటలలో కొదువైనవి? సంఘము కొరకు నా వంతు ఏమిటి అంటే ఆయన యేసుక్రీస్తు వారు రక్షణను సిద్ధపరిచించాడు.
తండ్రి దేవుని యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద తండ్రిని మహిమపరిచాడు. తను చిందించిన రక్తం ద్వారా అనేక మంది రక్షణ పొందుతారు. అందుకని మనం మొదటి పునరుద్ధానంలో పాలు కలిగినటువంటి వారముగా చెప్పబడతా ఉన్నాము. మొదటి పునరుద్ధానంలో పాలు కలిగినటువంటి వారము అని లేఖనము చెప్పబడతా ఉంది. కనుక ప్రియరా, మనం ఉన్నటువంటి స్థితిని మనము గ్రహించుకోలేకపోతూ ఉన్నాం. మనం ఏ స్థితిలో నుండి వచ్చామో, ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నామో అనేటువంటి గ్రహించలేని స్థితిలో ఉన్నారు నేటి క్రైస్తవ సమాజము. కనుకనే మరి ప్రతి అవయవం కూడా పనిచేయాలి. చాలా మంది అనుకుంటూ ఉంటున్నారు, ఏదో చిన్నపాటి పని చేస్తే సరిపోతుంది కదా. వారు చేసేటువంటి పనులు మరి కొన్ని విధములుగా చేస్తూ ఉన్నారు, కానీ ప్రాముఖ్యమైనటువంటి పనిని మాత్రము మర్చిపోతూ ఉన్నారు. సంఘానికి పరిచర్య చేసే క్రమంలో మరి అనేకమైన పరిచర్య చేస్తూ ఉన్నారు, కానీ చేయవలసినటువంటి పరిచర్యను చేయలేకపోతూ ఉన్నారు. అదేమిటి? రాజులైన యాజక సమూహము అని చెప్పబడతా ఉంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయము ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము. మనం ఏమై ఉన్నాము? యాజకులమై ఉన్నాం. పరిశుద్ధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా పిలువబడతా ఉన్నాం. ఇంతటి గొప్ప మహిమను తండ్రి అయిన దేవుని ద్వారాగా క్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుకనే మరి తనలో ఉన్న ప్రతి అవయవము, అంటే క్రీస్తు శరీరంలో మనము అవయములుగా ఉన్నాము కనుక ఆ అవయవాలు కూడా ఏం చేయాలంటున్నాడు? తన పరిమాణం చొప్పున పనిచేయాలి. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14 నుంచి 30 వచనాలు కూడా చెప్పబడతా ఉంది. తలాంతుల విషయంలో ఒకనికి 5 తలాంతులు ఇచ్చి ఉన్నాడు, మరొకనికి 2 తలాంతులు ఇచ్చి ఉన్నాడు, ఇంకొక అతనికి 1 తలాంతు ఇచ్చి ఉన్నాడు. అయితే 5 తలాంతులు ఇచ్చిన వాడు మరి యొక్క 5 తలాంతులు సంపాదించి ఉన్నాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు మరొక 2 తలాంతులు సంపాదించి ఉన్నాడు. 1 తలాంతు ఇచ్చినటువంటి వాడు భూమిలో పాతి పెట్టినట్టు మనం చూస్తా ఉన్నాం. మరి 1 తలాంతు ఇచ్చినవాడు ఏం చేసి ఉన్నాడు? భూమిలో పాతి పెట్టాడట. మరి 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు మరి 5 సంపాదించాడు. అదేవిధంగా 2 తలాంతులు తీసుకున్నటువంటి వాడు మరలా దానికి 2 సంపాదించున్నాడు. అయితే వారు ఎలాంటి మహిమను పొందుకున్నారు అంటే చెప్పబడతా ఉంది, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివిగా నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. యజమాని సంతోషంలో పాలు పొందేటువంటి ఒక గొప్ప మహిమను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అటువంటి మహిమను ఎందుకు అంతమంది పొందుకుంటున్నారు? యజమాని యొక్క సంతోషములో పాలు పొందేటువంటి మహిమ. ఎలాగా మహిమను పొందుకుంటాము? మనకిచ్చినటువంటి పరిమాణం ఉంది, మనకిచ్చినటువంటి తలాంతు ఉంది. ప్రతి ఒక్కరికి తలాంతు ఇచ్చి ఉన్నాడు. తమ పరిమాణం చొప్పున అంటున్నాడు. ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయిచుండగా ఏం జరుగుతుంది? ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకుంటున్నది. శరీరము అభివృద్ధి కలగాలి అంటే ఎలా ఉండాలి? పని చేయాలి. ప్రతి ఒక్క అవయవము పని చేయాలి. పని చేయకపోతే ఏమవుతుంది? అభివృద్ధి కలుగుతుందా? కలగదు. కనుకనే ఏం జరగాలి అంటే ప్రతి ఒక్క అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయాలి. కనుకనే ఇక్కడ చెప్పబడతా ఉంది, 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు 2 తలాంతులు తీసుకున్నటువంటి వాడు ఏం జరిగి ఉన్నాడు? తమ యొక్క యజమాని యొక్క సంతోషంలో పాలు పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు విషయంలో ఎలా ఉంది? అంటే దేవుడు అంటే భయమే. మనము కూడా బాప్తిసం తీసుకున్నాము. బాప్తిసం తీసుకొని కూడా కదలకుండా ఇంట్లోనే కూర్చున్నాం. కదలకుండా ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉంటూ ఉన్నాం. పరిశుద్ధంగానే జీవిస్తూ ఉన్నాం.
నిర్దోషంగానే జీవిస్తూ ఉన్నాం. కానీ ఏమి జరిగింది అంటే దాచిపెట్టుకున్నాడు తను పొందినటువంటి తన యొక్క మహిమను, తను పొందుకున్నటువంటి తలాంతును దాచిపెట్టుకున్నాడు. ఇక్కడ జరిగింది అదే. ఒక తలాంతు తీసుకున్న వాడు వచ్చి ఏమంటున్నాడు, అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడవు. ఏమంటున్నాడు? విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడు అయిన కఠిన వాడిని నేను అడుగుతున్నాను. అంటే బాప్తిసం తీసుకున్నాము, చాలా పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, నిర్దోషంగా పరిశుద్ధంగా లేకపోతే నరకంలో వేస్తాడు అనేది తెలుసు. అలాగే జీవించే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. కానీ ఇతను చేసినటువంటి పని ఏంటంటే తాను ఇచ్చినటువంటి తలాంతును ఎక్కడ దాచిపెట్టి ఉన్నాడు కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాను. నీది నువ్వు తీసుకో, నాకొద్దు. నేటి కాలంలో కూడా అనేక మంది ఈ ఒక్క తలాంతు తీసుకున్న వాడి యొక్క స్థితిలోనే 100% మంది ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. మరి 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు మరి ఒక 5ను సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నటువంటి మరి ఒక 2 తలాంతులను సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు స్థితి ఎలా ఉంది అంటే ఈ పనికి మాలిన ఈ దాసుని వెలుపటి చీకట్లను తోసివేయండి. అక్కడేమిటి అన్నాడు, ఏడ్పును పండ్లు కొరగొట్టయు ఉండును అనెను. మరి ఈ విధముగా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడుతూ ఉన్నారో, పని చేయని అవయవముగా ఉంటూ ఉన్నారో, తనకిచ్చినటువంటి పరిమాణాన్ని, తనకిచ్చినటువంటి తలాంతును మరి అభివృద్ధి పరచకుండా ఉంటూ ఉన్నారో, వారి యొక్క స్థితి ఎలాంటిది అంటే నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. కనుకనే మోషే విషయం చెప్పబడతా ఉంది. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడట. అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన కుమారుడై ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అని లేఖనం చెప్పబడతా ఉంది. మరి ఇంతటి మహిమను యేసుక్రీస్తు ద్వారాగా మనం పొందుకుంటూ ఉన్నాం కదా. ఎలాంటి మహిమను? మనము కూడా ఆయన ఇల్లే. మనము ఏమై ఉన్నాము? ఆయన ఇల్లై ఉన్నామని చెప్పబడతా ఉంది. అందుకనే సంఘము అను ఆయన శరీరము. క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి ఈ విధముగా ఉన్నటువంటి స్థితిలో మనము పొందుకున్నటువంటి ఈ యొక్క తలాంతును మనము వినియోగించుకుంటున్నామా, అభివృద్ధి పరుస్తున్నామా లేదా అనేటువంటిది మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మహిమపరిచాను అంటున్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నటువంటి వాడు? మనుషుల పోలిక పుట్టాడట, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరి ఆయన పరలోకంలో తండ్రి వద్ద వాక్యమై ఉన్న దేవుడు, ఆయన వాక్యమై ఉన్నవాడు. ఆ వాక్యము శరీరధారే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. అలాగే దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. మరి అటువంటి యేసుక్రీస్తు వారు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అనేటువంటి మాట చెప్పబడతా ఉంది. అయితే యేసుక్రీస్తు వారు మనకు అప్పగించిన పనిని మనవంతుగా మనము చేస్తున్నామా లేదా? మనము ఆయన యొక్క శరీరములో అవయములుగా మార్చబడిన తర్వాత ఈ దేహము ఆయనకు అవయవంలో ఉండగా మనకిచ్చినటువంటి పరిమాణము చొప్పున పని చేస్తున్నామా లేదా? ఆ పని చేయటం వలన ఏం జరుగుతుంది అంటే ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలగజేసుకున్నట్లు శరీరములకు అభివృద్ధి కలగజేసుకుంటున్నది. ఇంతటి గొప్ప మహిమను మరి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు మనకు అప్పగించిన పనిని మనం నెరవేరుస్తున్నాం లేదా? మనం ఆయనకు అవయవంలో చేర్చబడ్డాము. అందుకని పౌలు గారు అంటున్నాడు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటిని నా వంతు నా శరీరం అందు సంపూర్ణ చేస్తూ ఉన్నాను. ఈ శరీరంలో ఉన్నంత కాలం, ఈ శరీరంలో మనం ఎంతకాలం ఉంటాం? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. మన యొక్క ఆయుష్ ఎలాంటిది? నీటి బుడక లాంటిది. మరి ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కనుకనే ఈ యొక్క శరీరంలో ఉన్నంత కాలమే మనము దేవుని పని చేయవలసిన అవసరం ఉంది. చనిపోయిన తర్వాత అక్కడ పని కూడా ఏం కూడా
ఉండదు, పాతాళంలో ఏ పని నీకు ఉండదు అంటున్నారు. కనుక ప్రియారా, మరి అటువంటిది ఏం చెప్పబడతా ఉందంటే మనకు అప్పగించినటువంటి పని సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ ప్రకటించబడినప్పుడు అనేక మంది నమ్మిన వారు బాప్తిసం పొందుకుంటారు, నమ్మని వారు శిక్ష పొందుతారు. కనుకనే పౌలు గారి యొక్క పరిచర్యలో మరి తమకు తామే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొంటున్నారు అనేటువంటిది ఎందుకు చెప్పి ఉన్నాడు? సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రకటించిన సువార్తకు లోబడకపోవటం వల్లనే తమకు తామే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. అనేక మంది రక్షణ పొందుతూ ఉన్నారు, అనేక మంది నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. మరి ఈ విధముగా మన బాధ్యత, మన వంతు, మన కృషి, మన పని ఏమిటి అంటే సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. ఏమిటి ఆ సువార్త అంటే ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారముగా 3వ దినమున లేపబడ్డాడు. ఇది క్రీస్తు వారు సువార్త, క్రీస్తు సువార్త. ఆ సువార్త ప్రకటించడం ద్వారాగానే మనము రక్షణకు వచ్చాము. దీన్నే పరలోక సంబంధమైన పిలుపు, ఉన్నతమైనటువంటి పిలుపు అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఎందుకంటే ఆ క్రీస్తు యేసు మరణం నిరర్థకం చేశాడు, జీవము నక్షత్రం సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. కనుకనే మరి ఆ యొక్క సువార్త ఎలా ఉంటుంది అంటే రక్షింపబడి వారి పట్లను, నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. కనుకనే రక్షింపబడి వారి పట్లను, నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమే ఉన్నాము అనేటువంటి మాట మరి నాటికాలంలో అపోస్తులు ప్రకటిస్తున్నారు. కనుకనే అపోస్తులు పౌలు గారు సంఘం గురించి ఏం చెప్తున్నా ఒకసారి పరిశీలన చేస్తే ఇప్పుడు లేఖనం చెప్పబడి ఉన్నది. సంఘము మీ కొరకు నేను అనుభవించిన శ్రమలను సంతోషించుతూ సంఘము అని ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొద్దువైన వాటి నా వంతు నా శరీరం మందు సంపూర్ణం చేస్తున్నాను అనేటువంటిది మాట చెప్పబడతా ఉంది పిల్లల. కనుకనే ఆయన సంఘములన్నింటి కూడా నాకు చింత కలదు అంటున్నాడు. ఇంకా సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. అయితే పౌలు గారు ఒకానొక స్థితిలో ఎలా ఉన్నారు? మరి ఏ స్థితిలో ఉన్నటువంటి వాడు పౌలు గారు ఆయన సువార్తను ప్రకటించడానికి ముందుకు వచ్చాడు అంటే పూర్వం మాట ఆయన దూషకుడట, హింసకుడట, హానికరుడట. మరి ఇటువంటి స్థితిలో ఉన్నాడు పౌలు గారు. సంఘాన్ని హింసించేటువంటి వాడు, అనేక మందిని మరి చంపినట్లు కూడా చూస్తా ఉన్నాం, క్రీస్తు సంఘాన్ని హింసించినట్లు కూడా మనం చూస్తా ఉన్నాం. అటువంటి పౌలు గారు తెలియక చేసింది గనక క్షమింపబడి ఉన్నాను అంటున్నాడు. తెలియక చేశాను, పాపుల్లో నేను ప్రధానుడు అంటున్నాడు. మరి అటువంటి ఆయన ఏమంటాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12-13 వచనాల్లో పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. దేనికి నియమించి ఉన్నాడట? తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసింది కనుక కనికరింపబడుతుంది. తెలియక సంఘాన్ని హింసించాను, అవిశ్వాసం చేత చేశాను కనుక కనికరింపబడ్డాను అంటున్నాడు. మరి మనము కూడా తెలుసో తెలియకో క్రీస్తులోనికి రాకముందు పాపముల చేతను, అపరాధం చేతను చచ్చిన వారమై ఉండగా మరి క్రీస్తు రక్తంలో కడగబడినట్టు మనము ఏమై ఉన్నాము అంటే క్రీస్తు వారముగా పిలవబడుతూ ఉన్నాం. క్రీస్తు మహిమను ధరించుకున్న వారంగా ఉంటున్నాం. దేవుని కుటుంబంలో చేర్చబడిన వారముగా ఉంటున్నాం. దేవుని కుమారులుగా పిలవబడుతూ ఉన్నాం. కనుకనే మరి ఇంతటి మహిమను మనకు సువార్త ద్వారాగా, రక్షణ పొందుట ద్వారాగా మనము పొందుకొని నమ్మగారా. కనుకనే మరి అయితే పౌలు గారు ఒక తిమోతితో ఒక సందర్భంలో చెప్తున్నాడు. మరి ఏమని చెప్పాలి, ఎలా ఉండాలి, నువ్వు ఏ విధంగా జీవించాలి అంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమ అనుభవించము అంటున్నాడు. మంచి సైనికుడట. అందుకనే లేఖనం చెప్పబడతా ఉంది, ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా. ప్రతి అవయవము, మనము ఈ దేహములో ఉన్నటువంటి మనము క్రీస్తుకు అవయములై ఉన్నాము. ఈ అవయములుగా ఉన్నటువంటివి ఏం చేయాలంటే తన తన పరిమాణం చొప్పున పని చేయాలి. అదే చెప్తున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. పౌలు గారు తిమోతితో చెప్తున్న మాటలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో
నీవు అనేక సాక్షులు నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకును. ఎలా బోధించాలి? అయ్యగారు రాసిన పుస్తకాలు చదివి చెప్పాలా? మత బోధలను ప్రకటించాలి. ఇక్కడ ఏం చెప్పాలంటున్నాడు పౌలు గారు? నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. నేటి కాలంలో ఈ సామర్థ్యము నమ్మకమైన మనుషులకి సువార్తను అప్పగిస్తూ ఉన్నారంటే అది కాని పరిస్థితి. కొంతమంది ప్రొఫెషనల్ గా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ లోకంలో జీవించుట కొరకు, శరీరాన్ని పోషించుట కొరకు ఒక ప్రొఫెషనల్ గా, ఒక ఉద్యోగరీత్యగా ఈ యొక్క పరిచర్యను ఎన్నుకున్నటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సువార్త పనిలోకి వచ్చిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. వారు సర్వసత్యాన్ని గ్రహించలేరు, సత్య సంబంధమైన బోధలను చేయలేరు. వారికి ఏదైతే వారి యొక్క మత బోధకులు ఇస్తూ ఉన్నారో ఆ పుస్తకాల్లో ఉన్న సంగతులే చెబుతారు, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సర్వసత్య సంబంధమైన బోధను ప్రకటించలేరు, చేయలేరు కూడా. వారి మత బోధలే వారికి ముఖ్యము. ఈ విధముగా చాలా మంది మరి ఎలా ఉంటున్నారు? సామర్థ్యము గల నమ్మకమైన వారుగా ఉంటూ ఉన్నారా అంటే లేనటువంటి పరిస్థితి. కనుకనే ఏం చెప్తున్నాడు? నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అని చెబుతూ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఎలా ఉండాలంట? ఎలా పనిచేయాలి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. శ్రమను అనుభవించాలట. సువార్త ప్రకటించేటప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, అనేకమైనటువంటి ఇరుకులు ఎదురవుతాయి. అటువంటి గురించి ముందుగానే చెప్తున్నాడు, నాతో కూడా శ్రమను అనుభవించము అంటున్నాడు. మరి ఇంతటి మహిమ కలిగినటువంటిది సువార్త. ఆ సువార్తను ప్రకటిస్తేనే అనేక మంది ఆత్మలు రక్షించబడతాయి. అందుకని పౌలుగా చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాడు, మా నోటి మాట వలనను, మా పత్రిక వలనను ఏదైతే చెప్పి ఉన్నామో, ఏదైతే బోధించి ఉన్నామో దాన్ని మీరు ఆ విధులను చేపట్టండి. ఒకవేళ అలాగ చేయకపోతే అతనితో సాంగత్యం చేయవద్దు అంటున్నాడు. మరి ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వారి యొక్క బోధలు కానీ, వారి యొక్క పత్రికలు కానీ ప్రాముఖ్యమైనటువంటివి అని గ్రహించగలగల. కనుకనే మరి మనము చెప్పవలసినటువంటిది, ప్రకటించవలసినటువంటిది, మరి అపోస్తులకి నమ్మకమైన వానిగా, పౌలు గారి నమ్మకమైన వానిగా ఎంచాడు తన పరిచర్య కొరకు. మరి ఎటువంటిది ఆ పరిచర్య అంటే అది పరలోకం నుండి పంపబడి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికినటువంటిది ఆ పరిచర్య. వారు సొంతంగా చెప్పారంటే వారి సొంత మాటలు కాదు అవి. వారు దేవుని మూలముగా పలికారు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి. వారి మాటలు అవి సొంత మాటలు కాదు. చాలా మంది అనుకుంటా ఉంటారు క్రీస్తు బోధ అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా చేసినటువంటి సువార్తలు చేసిన బోధే అనుకుంటా ఉంటారు. కానీ క్రీస్తు బోధ ఏమిటంటే అపోస్తులు, ప్రవక్తలు ఏదైతే బోధించి ఉన్నారో అదే క్రీస్తు బోధ. దీని గురించి మనం ప్రత్యేకమైన అంశంగా మనం మాట్లాడుకుందాం. క్రీస్తు బోధ ఏది? అపోస్తులు, ప్రవక్తలు ఏదైతే బోధించి ఉన్నారో అదే క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధ ఎందే లక్ష్యం ఉంచాలి అనేటువంటిది ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది కదా. కనుకనే ఎలాంటిది ఈ సువార్త అంటే, వారు ప్రకటించిన సువార్త అంటే యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మముగా ఉన్నది. అది ఎవరికి కూడా తెలియనటువంటిది. యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మమును వారు ప్రకటించున్నారట. ఆ సువార్త వల్లనే రక్షణ పొందుతారు. దానిని మనం ప్రకటించాలి. అదేమంటున్నాడు? కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల్లో, దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఏది సంఘము? క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘము. క్రీస్తు యొక్క శరీరములో అవయముగా ఉన్నాడు పౌలు గారు కూడా. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు.
అదే అన్నాడు, అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. పరిశుద్ధులకు తెలియపరచగోరి ఆ మర్మమును వారికి బయలుపరిచేది సువార్త. రక్షింప కలిగేటువంటిది, మనం చేయవలసింది అనేక ఆత్మ రక్షించేటువంటిదే సువార్త. కనుకనే అది ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే, అది తరముల్లోను యుగంలోను మరుగు చేయబడిన మర్మం అంటున్నాడు కదా. అది ఎక్కడెక్కడ మరుగు చేయబడినది అంటే, అది పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులు కూడా తెలియదట. అది పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకును అధికారులకును కూడా తెలియనటువంటి పరిస్థితి. అది సంఘము ద్వారాగా మనం తెలుసుకోవాలట. అదే చెప్పిన లేఖనాల్లో ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-11 వచనాల్లో, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఏమంటున్నాడు? దేవుడు మన ప్రభు అయిన యేసునందు, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, దేని ద్వారా అంటున్నాడు? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి, సంఘము ద్వారాగానే పరలోకంలో ప్రధానులు గాని అధికారులు గాని సంఘము ద్వారాగానే వారికి విషయాలు తెలియాలట, జ్ఞానం. అదే అన్నాడు, శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పున నాకు ఆ కృప అనుగ్రహించాను. ఆ కృపను పొందుకున్నారు. ఇప్పుడు మనకు కూడా ఆ బాధ్యత ఇవ్వబడింది. ఎవరి ద్వారాగా ప్రకటించబడి ఉన్నటువంటిది బోధ? క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ప్రకటించబడినటువంటి బోధ. వారు ఎలా బోధించారు? పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారు. వారు ఎవరి మాటలు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనకరము. తండ్రి వద్ద ఉన్నటువంటి ఆదరణకర్త అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యమని నడిపిస్తాడు. ఆయన నా వాటిలో నువ్వు తీసుకుంటాడు, నా మాటలే చెబుతాడు, నన్ను మహిమపరుస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నాడు. కనుకనే మరి ఈ పట్టణంలోనే వేసి ఉండండి, తండ్రి వద్ద నుంచి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకునే వరకు కూడా ఇక్కడే వేచి ఉండండి అంటున్నాడు. కనుకనే ఆ కాలంలో మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు వేచి ఉన్నారు. ఏదైతే మరి వాగ్దానం చేయబడిన ఆత్మ కోసం వారు పొందుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. కనుకనే వాగ్దానం చేయబడిన ఆత్మను వారు పొందుకున్నారు పెంతెకోస్తు పండుగ దినం నాడు. ఆ పెంతెకోస్తు పండుగ దినం నాడు ప్రారంభమైనటువంటిది ఆత్మ యొక్క నియమము. అదే పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ. అది తరములలోను యుగములోను మరుగు చేయబడినటువంటి మర్మము. అనేక మంది క్రీస్తు యొక్క శరీరములో అవయములుగా మార్చబడేటువంటి యొక్క గొప్ప మహోన్నతమైనటువంటి కార్యము పిల్లరా. కనుకనే చెప్తున్నాడు ఎఫెసీ రాసిన 1వ అధ్యాయము 20-23 వచనాల్లో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎక్కడ కూర్చుండబెట్టుకొని ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, సమస్తాన్ని కూడా తనను తప్ప సమస్తానంలో పరిచాడట. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. కనుకనే అనేకులమైనటువంటి మనము క్రీస్తులో ఒక్క శరీరము ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేక అవయములుగా ఉన్నాము అనేటువంటిది లేఖనం చెప్పబడతాం కదా. కనుకనే మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం. మరి ఇటువంటి అవయములుగా ఉన్నటువంటి మనం అంటే సంఘము
ఎలా ఉండాలి, ఎలా ఉండాలని ఆ యేసుక్రీస్తు వారు తనతో రిక్తునిగా చేసుకున్నాడు అంటే చెప్తున్నాడు ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 25-27 వచనాల్లో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను. ఎలా ఉండాలంటున్నాడు? సంఘం అంటే మీరు పాపాలు చేసిరండి అయ్యా, మాతో చెప్పుకోండి, మేము విజ్ఞాపన చేస్తాము, మేము బోధకుల్ని, మా పైనుంచి వచ్చామని చెప్పేటువంటి వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీరు పాపాలు చేసి వస్తే మాకు చెప్పండి, మేము విజ్ఞాపన చేస్తాం. అది కాదు ఇక్కడ చెప్పబడుతుంది. ఏమిటంటే ఎలా ఉండాలన్నాడు? క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడట, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని. ఈ విధముగా ఉంటేనే తన ఎదుట నిలబడుతుంది. తన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. ఎలాగ పవిత్రపరచబడ్డారు? వాక్యముతో. పరిశుద్ధపరచబడకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మరి నేటి కాలంలో మరి క్రీస్తు యొక్క వాక్యము మరి ఎంతమంది గ్రహించగలుగుతూ ఉన్నారు? మరి ఈరోజు నేను చెప్పేటువంటి యొక్క అంశం గురించి కూడా చాలా మంది గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అర్థం కాదు చెప్పినా కానీ. ఎందుకంటే జన్మించిన జన్మ, ఆత్మ సంబంధమైన జన్మ సరి అయినది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు గ్రహించగలుగుతారు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఈ యొక్క ఆత్మ సంబంధ విషయాలను గ్రహించలేడు. పిల్లరాయి మరి ఈ విధంగా చెప్పబడతా ఉంది. మనం ఎందుకు పిలువబడ్డాము, సంఘములోనికి ఎందుకు చేర్చబడ్డాము, మరి మనము ఆ సంఘములో అవయవముగా ఎందుకు ఉన్నాము అనేటువంటిది కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మనము ఉండాలి అంటున్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటున్నాడు? ఎట్లనగా తన ప్రియుడైన తన ఉచితంగా మనకు అనుగ్రహించి తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ఉండాలంటున్నాడు. ఇంకా మన యొక్క స్థితి ఎలాంటిది అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాచరణ ప్రశ్నించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుడిపైన ప్రజలమునై ఉన్నాము. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు ఏమన్నాడంటే, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. ఎవరితో సమాధాన పడాలని, ఎవరి పక్షమున బతిమాలుకొనుచున్నారు అంటే క్రీస్తుకు రాయబారులు. దేవునితో మీరు సమాధాన పడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, మన పాప నిమిత్తము తను అప్పగించుకున్నాడు, చనిపోయాడు, సమాచేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేఖనాల ప్రకారం లేపబడ్డాడు. ఆయన రక్తంలో మనం కడగబడటం ద్వారాగా దేవునితో మనం సమాధాన స్థితిని పొందుకుంటాము, లేకపోతే దేవుని శత్రువులు అవుతాము. ఇది అపోస్తలులు ప్రకటించిన సువార్త. క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం అంటున్నారు. అదే విషయం చెప్తున్నారు అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై. దేవుడు వేడుకుంటూ ఉన్నాడట. చూడండి, దేవుడే ఏమంటున్నాడు? వేడుకుంటూ ఉన్నాడు. ఎంతటి మహిమ అండి! నువ్వు పరిశుద్ధంగా జీవించలేవా? వాక్యాన్ని గ్రహించలేవా? వాక్యాన్ని చదవలేవా? చదివిన వాక్యాన్ని అనేక మంది ప్రకటించలేవా? నీ బాధ్యత ఇది. దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఈ యొక్క శరీర సంరక్షణ కోసము, శరీర పోషణ కోసము మనం ఎన్నో గంటలు ప్రయాసపడుతున్నాం. కానీ ఆత్మలను రక్షించేటువంటి శక్తి గల వాక్యాన్ని మనం ఎంతవరకు వింటూ ఉన్నాము? మరి ఎంత సమయాన్ని యొక్క ఆత్మ రక్షణ కొరకు కేటాయిస్తూ ఉన్నాము? ఎంత మందిని మనము రక్షణ సువార్తను ప్రకటించి అనేక ఆత్మ రక్షించే వారముగా ఉంటున్నాము? మన బాధ్యత నేను గ్రహించగలిగామా? అందుకని అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాడట. మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన శ్రమపడ్డాడు. అదే విషయం చెప్తున్నాడు. ఇందుకు మీరు పిలవబడితే
మనం ఎందుకు పిలువబడ్డాం? సువార్త ద్వారాగా ఎందుకు పిలువబడ్డాం? పరలోక సంబంధమైన పిలుపుని ఎందుకు పొందుకొని ఉన్నాము? ఎందుకు పిలువబడ్డామంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు, ఆయన అడుగు జాడలో నడుచుకోవాలట. ఆయన దేవుని రాజ్యంను గూర్చి ప్రకటించాడు. ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటించాడు. అనేక మందికి సువార్తను ప్రకటించాడు. అదే చెప్తున్నాడు, అడుగు జాడ నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు. ఇక్కడ వ్యక్తిగతముగా ఆయన ఏ విధముగా జీవించి ఉన్నాడు చెప్తున్నాడు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడి ఆయన పొందినటువంటి శ్రమలను గురించి చెప్తున్నాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. అయితే మనము పాపముల విషయమై చనిపోయి, మనం ఎలాంటి వారు? ఇప్పుడు పాపముల విషయమై చనిపోయాము, మళ్ళీ పాపం ఎలా బ్రతుకుతాం? పాపం విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నొందితది. ఆత్మకు రక్షణ పొందుకున్నామట ఆయన పొందినటువంటి గాయముల చేత. కనుకనే పౌలుగా చెప్తున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి, మీకు మాదిరిన ప్రకారము నడుచుకొని వారిని గురి చూసి నడవండి అంటున్నాడు. కనుక ప్రియారా, మరి ఈ విధముగా మనకు అప్పగించినటువంటి పని, క్రీస్తు పడిన పాటల్లో పొదువైన వాటివి నా వంతు నా శరీరం మనం సంపూర్ణం చేస్తూ ఉన్నామంటే సువార్తను ప్రకటించాలి. ఈ సువార్తను ప్రకటించకపోతే ప్రమాదం ఉంటుంది అనేటువంటిది ప్రాముఖ్యంగా చెప్పబడతా ఉంది. అందుకనే తన పరిమాణం చొప్పున ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా, అదే చెప్తున్నాడు. ఇంత మొదట్లో చెప్పాను, ఆయన యొక్క రక్త మాంసంలో పాలివారు అవుతూ ఉన్నారా? ప్రభు బలలో పాలు పంపులు పొందుకుంటున్నారా? కొత్త నిబంధన సంబంధుల అయితే మీకు హెచ్చరిక మాటలను చెప్పబడతా ఉన్నవి. ఎలాంటివి అంటే అవి ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనాల్లో రాయబడి ఉన్నది. మనం ఎందుకు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలువారు అవుతున్నాం, ప్రభు వల్ల పాలు పంపులు పొందుకుంటున్నామో చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడతా ఉంది. మనము క్రీస్తు యొక్క శరీరంలో అవయములుగా ఉన్నాము. ఆ అవయములు తన పరిమాణం చొప్పున పనిచేయాలి. ఆ పనినే ఇక్కడ చెప్పబడుతుంది. దేనికోసం పని చేయాలో, దేని నిమిత్తం పనిచేయాలో చెప్పబడతామని పిల్లారా. మరేమని? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ఏదైతే సంఘానికి చెప్పి ఉన్నాడో అప్పగించి ఉన్నాడో అది ప్రభు వల్ల పొందాడట. అదే చెప్తున్నారు, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడని చెప్పాను. ఇది క్రీస్తు వారు సిలువకు అప్పగించేటువంటి క్రమములో శిష్యులతో చెప్పినటువంటి మాటలు అవి. ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన ఏది? ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడు అని చెప్పాను. ఇది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడే ముందు తన యొక్క శిష్యులతోటి పస్కాను ఆచరించేటువంటి క్రమంలో ఇది జరిగినటువంటిది. దానిని నేను ప్రభు వలన పొందాను అంటున్నాడు. అదే చెప్తున్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా అని పౌలు గారి మాటలు. ఎవరి మాటలు ఇవి? ఈ పౌలు గారు చెప్తున్న మాటలు. పౌలు గారు అంటే తన బోధ ఇది క్రీస్తు బోధే. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిన మాటలేవి. ఇది పరిశుద్ధాత్మని బోధ. ఇది ఏమంటున్నాడు? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరు? అయ్యగారు ఒక్కడేనా ఆయన యొక్క మరణాన్ని ప్రశ్నించేవాడు? ఎవరైతే ఆ రొట్టె, ఆ యొక్క ద్రాక్షారసం, ఆయన శరీరము
ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకుంటున్నారో వారందరూ కూడా ఏం చేయాలంటున్నాడంటే ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంతకుముందు యేసుక్రీస్తు తన శిష్యుడు ఏం చెప్పాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఏం చెప్తూ ఉన్నాడు? ప్రభు వచ్చు వరకు కూడా ఆయన మరణాన్ని ప్రచురించాలంటున్నాడు. చూడండి, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. అందుకని అపోస్తలులు క్రీస్తు యొక్క పునరుత్థానానికి సాక్షులు. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం, మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం, మేము ఆయన పునరుత్థానానికి సాక్షులం అని చెప్తున్నారు. కానీ ఆయన శరీరధారిగా ఉన్న క్రీస్తుని మాత్రం ఎన్నటికీ కూడా ఎప్పుడు కూడాను ప్రకటించలేదు. పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటించారు. తండ్రి వద్ద కుడిపాటున్నటువంటి క్రీస్తునే వారు ప్రకటించారు పిల్లారా. కనుకనే ఏమంటున్నాడు? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో. అయోగ్యముగా అంటే ఏంటి? ఆయన యొక్క మరణమును ప్రచురించకుండా ఉండేటువంటి వాడు అయోగ్యుడు. ఆ ప్రభు బలలో పాలు పంపులు పొందుకుంటూ కూడా ఆయన మరణాన్ని ప్రచురించకుండా, ఆయన మరణాన్ని ప్రకటించకుండా ఉండేటువంటి వాడే అయోగ్యుడు. అదే చెప్తున్నాడు. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆయన లేక ఆయన పాత్రలో త్రాగున వాడు ప్రభు యొక్క శరీరంను గుర్చి రక్తంను గుర్చి అపరాధ్యగుతాడట. అపరాధి అంటే ఏంటి? క్రీస్తులోనికి బాప్తిసం పొందక ముందు ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా మరి ఏమవుతారు? ఇక్కడ బాప్తిసం పొందుకొని తర్వాత కూడా క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించకపోతే, ప్రకటించకపోతే ఏమవుతున్నాడు అంటే అపరాధి అవుతున్నాడు, అయోగ్యుడిగా పిలవడుతూ ఉన్నాడు. కనుకనే కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోకి త్రాగవలెను. కనుక ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. మరలా ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రభు యొక్క మరి శరీరాన్ని పాలు పంపులు పొందుకునేవాడు మరి దేనిలోకి వెళ్ళిపోతున్నాడట? అలా ప్రకటించకపోతే, ఆయన మరణాన్ని ప్రచురించకపోతే అంటే శిక్షా విధి కలుగొట్టకే తిని త్రాగుతున్నాడు అంటున్నాడు. శిక్షా విధి అంటే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము? క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము ఎలాంటి శిక్షా విధి లేనటువంటి వారం అని చెప్తున్నాము. తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలో దాటిన వారం అని చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇలాగా ప్రకటించకపోతే ఏమవుతుంది అంటే తీర్పులోనికి వచ్చేసాం, మరణంలో ఉన్నాం. రెండో మరణం మనపైన అధికారం ఉంది. కనుక జాగ్రత్తగా పరిశీలన చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే 3 తలాంతుల విషయం, ముగ్గురు గురించి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చిన వాళ్ళని చూసాం. ఆ 1 తలాంతు ఇచ్చిన వాళ్ళగా ఉంటే శిక్షా విధికి పాత్రలు అవుతారు. కనుకనే ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదము. మనము తీర్పు పొందిన లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుతూ ఉన్నాము. పిల్లరా, మరి ఈ విధముగా సంఘము కొరకు నా వంతు క్రీస్తు పడిన పాటలో పొందువైనవి ఏంటంటే, ఏదైతే మనకు అప్పగించి ఉన్నాడో ఆ అప్పగించిన పనిని మనము కూడా సంపూర్ణముగా నెరవేర్చాలి. అది ఏమిటి అంటే యాజకులు. మనం ఏమై ఉన్నాము? రాజులైన యాజకులం. పరిశుద్ధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా అని చెప్పడం. మన పరిశుద్ధ యాజకులం. ఇంతటి గొప్ప మహిమను అనుగ్రహించి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారాగా. ఈ మహిమను మనము కాపాడుకుందాం. అనేక మంది ఆత్మ రక్షించాలి. అనేక మంది ఆత్మ రక్షించేలాగా మరి వాక్యాన్ని మనం నేర్చుకుందాం, వాక్యాన్ని ప్రకటించుదాం. మరి అదే చెప్తున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధన మీద పోరాడాలి అని. ఎవరు పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ? క్రీస్తు చేసే ముఖ్యమైన మూలైనగా అపోస్తుల ప్రవక్త వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. అగ్నిలో నిలాగినట్టు కొందరినైనా రక్షించాలి. ఇది మన బాధ్యత. కనుక మరి చెప్పబడినటువంటి అంశము గ్రహించగలిగి ఉంటారని నమ్ముతున్నాను. సంఘము కొరకు నా వంతు అంటే ఏమిటి? ఆయన యొక్క శరీరంలో మనం అవయవంగా మార్చబడ్డాము. మనకు ఇచ్చినటువంటి పరిమాణతను మనం పనిచేయాలి. కనుక ఆయన యొక్క మరణాన్ని ప్రచురించి అనేక మంది ఆత్మలను రక్షించగలగాలి. ఇది మన బాధ్యతను గ్రహించగలిగి, ఇది మన వంతు అని గ్రహించగలిగి, ఎక్కడైనా కానీ మరి
సువార్తను ప్రకటించకుండా తను పొందుకున్న తలాంతును పాతి పెట్టుకుని ఉన్నవారు ఎవరైనా ఉంటే సువార్తను ప్రకటించేవారుగా ఆ తలాంతుని రెండంతలుగా చేసుకునేవారుగా ఉండాలని ఈ వాక్యం ముగిస్తూ ఉన్నా. చెప్పబడిన ఈ మాటలు వించిన ప్రతి ఒక్కరిలో దేవుడు నీరు కట్టి ఫలింప చేయను గాక. చెప్పబడిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.